ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీ పాదాభివందనాలు. వైరా మండల కార్యకర్తలు, మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు, మున్సిపాలిటీ చైర్మన్ గారు, తాటిపూడి పంచాయతీ గ్రామ పెద్దలు, ఎంపీడీ గారు కూడా మంచిగా ఘన స్వాగతం ఎమ్మెల్యే గారికి పలికారు. పోలీసు వారు కూడా వచ్చేసారు. ఎమ్మెల్యే గారు కూడా తాడిపూడిలో ఒక పాదం పెట్టినంటే తాడిపూడి పంచాయతీలో సస్యశ్యామలం అయిపోయినట్టే. పూల వర్షాలు కూడా కురిపించారు. ప్రజలు మంచి ఆదరణ ఇచ్చేశారు. నర్సిరెడ్డి గారు కూడా మంచి ఘన స్వాగతం పలికారు. ఎంపీడీఓ సార్ కూడా, పోలీసు వారు కూడా మంచిగా స్పందించారు. మాకు అన్ని విధాలుగా మంచిగా చూసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా చూసుకున్నాము. మంచిగా ప్రజల అభిమానం చూడండి. అశ్విని గారు, సర్పంచ్ గారు ఎంత ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే గారితో. ఇంద్రమ్మ ఇల్లులు ఓపెన్ చేయడానికి ఎంత చక్కనైన పద్ధతితో మీడియా మిత్రులు కూడా మంచిగా సహకరించారు. దేవుడి దయ వల్ల ఇంద్రమ్మ ఇల్లులు వచ్చేసినాయి. తాడిపూడి పంచాయతీకి రిబ్బన్ కట్ చేశారు. మాకు చాలా సంతోషం ఉంది. గుడికాలు వేశారండి. చూడండి, దేవుడి దయ వల్ల మా తాడిపూడి పంచాయతీలో ఇంద్రమ్మ ఇల్లులు మంచిగా వచ్చాయి. మాకు చాలా సంతోషం ఉంది. ఆ నవ్వు అనేది అశ్విని గారి ముఖంలో చూస్తేనే తెలుస్తుంది. అశ్విని గారు వచ్చిన కాడ నుంచి మాకు ఇంద్రమ్మ ఇల్లులు మంచిగా వచ్చాయండి. ఏది ఏమైనా సరే పాపం పేదోళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మురళీకృష్ణ గారు కూడా వచ్చేసారు. చూడండి, నర్సిరెడ్డి గారికి నమస్తే. నర్సిరెడ్డి గారు అంటే మంచిగా ఆప్యాయతతో మాట్లాడారు. అదేవిధంగా చిరునవ్వుతో అశ్విని గారు కూడా బయటకు వచ్చేసారు. ఎమ్మెల్యే గారు కూడా చూడండి ఎంత ధైర్యంగా వచ్చేస్తారు. మాకు చాలా సంతోషం ఉంది. తాడిపూడి పంచాయతీలో ఇల్లులు ఇచ్చినందుకు మా కొబ్బరికాయ కొట్టి ఘన స్వాగతం కూడా పలికారు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఇంకా మరిన్ని ఇల్లులు రావాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారు తాడిపూడి పంచాయతీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. రేకులు వేసుకొని వాళ్ళకి ఇల్లులు కల్పించాలని పేరున మళ్ళీ అడుగుతున్నాను. స్వీట్ కూడా తినిపించారు చిన్నపిల్లలకి. ఆ ప్రేమతో, ఆ ఆప్యాయతతో ఎమ్మెల్యే గారు రాత్రి 11 గంటలైనా ఎంత ఓపికతో ఎంతమందిని, అసలు ఈ వైరా నియోజకవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని చూడటం ఇదే నా మొదటిసారి. అందరితో పాటు స్వీట్ కూడా తిన్నారు మంచిగా ఆప్యాయతతో. మళ్ళీ ఇంకొక ఇల్లుకి వెళ్ళి అశ్విని గారు కూడా చాలా మందితో ఫోటోలు కూడా దింపారు. చాలామంది బట్టి గారు దయ వల్ల ఇల్లులు వచ్చేసాయి. మళ్ళీ ఒక ఇంటికి వెళ్ళి రిబ్బన్ కట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. చాలా ఇల్లులు ఓపెన్ చేశారు అదే రోజున ఓపికతో. కొబ్బరికాయ కూడా చూడండి ఎంత మర్యాదతో ఆప్యాయతతో కొట్టారు. దేవుడి దయ. నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి. తాడిపూడి పంచాయతీ పేద ప్రజల గుండెల్లో కూడా అంతే పుష్కలంగా నవ్వు ఉంటుంది. అది ఎమ్మెల్యే గారు చూపించారు. ఎమ్మెల్యే గారు చేయి సెలవు చాలా మంచిదండి. ఎంత ఆప్యాయత చూడండి. కుళ్ళు కపటం లేకుండా ఎంత మంచిగా ఆప్యాయతతో ఇంద్రమ్మ ఇల్లును ఓపెన్ చేస్తున్నటువంటి దేవుడు లాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు. కుడికాలు వేశారు. చూడండి, పసుపు, మల్లెపూలు, చిన్నపిల్లలు కూడా ఘన స్వాగతం పలికారు. అలా శాలువ కూడా కప్పారు. పాపం ఆడపిల్లలకి, ఇటువంటి ఆడపిల్లలకి రావడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చిరునవ్వు, అశ్విని గారి యొక్క చిరునవ్వు, మొత్తం చిరునవ్వు తాడిపూడి పంచాయతీ వాళ్ళ చిరునవ్వు మొత్తం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి యొక్క సలవా వల్లే. మా ఉప సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, మన జేవిఆర్ గారు ఉన్నారు, మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు పేరున వాళ్ళు కష్టమే. ఎమ్మెల్యే గారు ఎక్కడంటే ఎక్కడ, ఇక్కడ ఆఫీస్కి రండి, మళ్ళీ అక్కడ రండి, ఇక్కడ రండి అన్నారు. ఎక్కడంటే అక్కడ వస్తే సంతకాలు పెట్టేస్తారు, క్లారిటీతో మాట్లాడతారు. ఇంకేమైనా సమస్య ఉన్నా కూడా కుడికాలు వేసి ఇంకొక ఇల్లు ఓపెన్ చేశారండి. మళ్ళా వైరా కార్యకర్తలు కూడా మంచిగా స్పందించారు. పాపం వాళ్ళు ఎప్పుడో 4ంటికి వచ్చారు. అశ్విని గారు కూడా అందరినీ కలుపుకుంటూ నవ్వుతో, చిరునవ్వుతో అందరు రండి దిగుదాం ఫోటోలు అన్నారు. ఏదేమైనా సరే మంచిగా గ్రూప్ ఫోటో కూడా దిగారు. మంచి గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇంకొక 4 ఇల్లులు ఓపెన్ చేశారండి ఓపికతో. కొబ్బరికాయ కూడా కొట్టారు. కొబ్బరికాయలు కూడా మంచిగా ఘన స్వాగతం పలుకుతున్నాయి ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు. చెయ్యే మంచి సెలవు అండి. ఎక్కడ చూసినా ఆప్యాయతతో, ప్రేమతోనే. చూడండి, నర్సిరెడ్డి గారు కూడా ఎంత ప్రేమతో చూస్తున్నారు. మురళీకృష్ణ గారు కూడా చూడండి, ఉప సర్పంచ్ గారు కూడా చూడండి, సర్పంచ్ గారు కూడా చూడండి ఎంత ఆప్యాయతతో కొడుతున్నారండి. ఇటువంటి ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ చూడలేదండి. గతంలో ఎమ్మెల్యే గారిని చూశాను కానీ ఈ ఎమ్మెల్యే గారు అంత ఆప్యాయత, ప్రేమ, అందరినీ కలుపుకుంటూ. చూడండి, మురళీకృష్ణ గారు ఏదో సమస్య మీద తీసుకొస్తే తక్షణమే స్పందించి అవతల వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చూడండి, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి మీకు ప్రాబ్లం లేకుండా అందరూ కూర్చొని సస్యశ్యామలంగా చేసుకోండి, ఏదైనా ఉంటే నన్ను అడగండి, నేను మాట్లాడతా అని చెప్పేశారు. ఎక్కడైనా సరే ఆయన గారు ఎక్కడ ఉంటే, బజార్లో కానీ, గల్లీలో కానీ, రోడ్లో కానీ, ఆఫీసు కానీ అనేది ఉండదు. ఆయన సమాజమే ఆయనకి ఇల్లు, సమాజమే ఆఫీసు. చాలా మంచి ఆప్యాయత గలటువంటి రామదాస్ నాయక్ గారు
నేను చూడటం నాకు 35 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడ చూడలేదు. నర్సిరెడ్డి గారు కూడా చాలా ఓపికతో చెప్పండి కూర్చొని మాట్లాడుకుంటామని కూడా అంటున్నారు. చూడండి, మండల అధ్యక్షుడు అయినా సరే ఎంత ఓపికతో చెప్తున్నారు, కూర్చొని మాట్లాడుకుందామని అంటున్నారు. అదేవిధంగా తాడిపూడి గ్రామ ప్రజలు కూడా ఈ అశోక్ అన్న కూడా మాట్లాడారు, చాలా ఆప్యాయతతో మాట్లాడి లైన్లోనే మాట్లాడుకుంటూనే వెళ్తున్నారు. చూడండి ఎంత మంచి ఎమ్మెల్యే గారు. చూసారా, అశ్విని గారి ముఖంలో ఎంత కళ వచ్చింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, గ్రామ ప్రజలు కూడా కలిశారు. 11:30 అయినా సరే పిల్లలు కూడా చూడండి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు అంటే ఎంత అభిమానమో, తాడిపూడి సర్పంచ్ అశ్విని గారు అంటే ఎంత అభిమానమో ఈ పిల్లలు చూసినా అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారి మీద చూపే ప్రేమ అర్థమవుతుంది. అభి డీజే అండి, మంచిగా ఉంది, మంచిగానే రెస్పాన్స్ ఇచ్చారు. సర్పంచ్ గారు అందరినీ ప్రసాదం కూడా ఇచ్చారు. దేవుడి దయ వల్ల సర్పంచ్ గారు చల్లగా ఉండాలి. చూడండి, పాత మాజీ అయినటువంటి వ్యక్తిని కూడా కూర్చోబెట్టి రచ్చబండ కార్యక్రమం లాగా వేప చెట్టు కింద కూర్చొని 11:30 అయిందండి. ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడలే అసలు. హ్యాండ్స్ ఆఫ్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు చాలా ఆప్యాయతతో కూర్చొని మాట్లాడుతున్నారు. సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పక్కా ఉంటారండి. నేను ఏమైనా నేనైనా గెలిపిస్తాను. లైక్ చేయండి, ఫాలో చేయండి. తప్ప